ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్. అఫీషియల్ రిలీజ్‌కి ముందే ఎన్నెన్నో అవార్డులు, ఎంతోమంది సినీ ఇండస్ట్రీ నుండి ఈ మూవీకి ప్రమోషన్‌లు, ఇంకా స్టోరీలు, ట్విట్టర్‌లో ట్వీట్లు సూపర్ డూపర్ అంటూ ఎక్కడ లేని ప్రమోషన్‌లు. ఇక ఇవన్నీ చూసి ఇంతమంది సెలబ్రిటీస్ ఈ మూవీస్‌ని ప్రమోట్ చేస్తున్నారంటే ఇందులో ఏముందా అని వెళ్లి చూసా పీవీఆర్ థియేటర్‌లో మలయాళంలో రిలీజ్ అయిన ఫిఫ్త్ డే. ఇక పెద్దగా ఎవరు అడగలేదని ఓటీటీకొచ్చాక ఇప్పటికి రివ్యూ ఇద్దామని ఆగా. 2 అవర్స్ రన్ టైమ్‌తో ప్రెజెంట్ మలయాళంలో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో. స్పెషల్ థాంక్స్ ఎందుకంటే తెలుగులోకి డబ్ చేయనందుకు. ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ అని చెప్పి లైట్ లేకుండా ఇంత టైట్‌గా కూర్చోబెడతాడనుకోలేదు. ఎవరేమనుకున్నా వీడు చెప్పేదేంట్రా అన్నా సరే, ఇంత ప్రైజింగ్ వచ్చినా సరే ఒకటే చెప్తున్నా, నేను థియేటర్‌లో చూసిన వరస్ట్ మూవీస్‌లో టాప్ లిస్ట్‌లో ఉంటుంది ఈ మూవీ. ఒక బోరింగ్ డాక్యుమెంటరీ కంటే అధ్వానంగా ఉంది. మరి దీంట్లో ఏముందో మరి తీసిన వాళ్ళకంటే అవార్డులిచ్చిన వాళ్ళకే తెలియాలి. అసలు ఏ యాస్పెక్ట్‌లో ఈ సినిమాకి అవార్డ్స్ వచ్చాయో కొంచెం వివరిస్తే కూడా బావుంటుంది. కొన్ని ఫేక్ అవార్డ్స్ వస్తాయి, కొనేస్తారని చాలామంది చెప్తుంటే నమ్మేవాడిని కాదు. కానీ ఇప్పుడు నమ్ముతున్నా ఈ సినిమాతో. గైస్ నమ్మకం లేకపోతే ఒక్క అరగంట చూడండి. చుక్కలు చూపించి ఆపేయాలనే ఫీలింగ్ మీకు రాకపోతే అప్పుడు అడగండి. ఒక్క స్టోరీ లేదు, మ్యూజిక్ లేదు, బిగ్ స్క్రీన్ మీద లో క్వాలిటీ ఫుటేజ్‌లా కనిపించేది. ఏదో మొబైల్‌లో తీసేసి బ్లూ ఫిల్టర్ కొట్టేసినట్టు సినిమాటోగ్రఫీ. అస్సలు అవసరం లేకపోయినా విపరీతమైన అడల్ట్ కంటెంట్. ఒక్క పెర్ఫార్మన్సెస్ బాగున్నాయంటే, కానీ అదొక్కటే ఉంటే సరిపోతుందా? పర్ఫార్మన్సెస్ కోసం ఇదే చూడాలా? లిటరల్లీ బోర్‌కే బోర్ అంటే ఏంటో చూపించేంత దారుణంగా ఉంది మూవీ. మినిమమ్ నచ్చలేదు గైస్. అసలు ఇద్దరు లేడీస్ ఉంటారు. వాళ్ళిద్దరూ నర్సులు అని చెప్పే ఒకే ఒక పాయింట్ కోసం అరగంట సేపా? ఇక మిగతా సినిమా అంతా ఒక యంగ్ నర్స్ ఏమో ఆమె బాయ్ ఫ్రెండ్‌తో ఎప్పుడు గడుపుదామా? ప్రైవసీ ఎప్పుడు దొరుకుద్దా? అనే పనిలో ఉంటుంది. ఇంకో ఎల్డర్ నర్స్ ఏమో ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయిన ఆమె హస్బెండ్ కోసం ఉంటుంది. ఒక్క 1 మినిట్ ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఆ డ్రింక్ చేసే సీన్ తప్పిస్తే మిగతా సినిమా అంతా బహుత్ బోరో బోరోస్య బోరోబ్యహ. ఇంటర్వెల్‌కి ఇలా అడ్డంగా బుక్ అయిపోయానేంట్రా అనే ఫీల్ ఒకవైపు. ఓటీటీలోనే భరించలేని మూవీకి ఏకంగా పీవీఆర్‌లో నేను 200 ఎందుకు పెట్టానురా అనే రిగ్రెట్ ఇంకోవైపు. అసలు అడల్ట్ కంటెంట్ ఈ సినిమాలో ఎందుకు? పర్పస్ ఏంటి? అది లేకుండా కూడా వీళ్ళు చెప్పుండొచ్చు. వీళ్ళనుకున్న ఈ మినిమమ్‌లో మినిమమ్ స్టోరీని. స్టడీగా కెమెరా పెట్టేసి ముంబైలో జనాల మధ్య మెయిన్ లీడ్స్‌ని నడిచేయమని రియల్‌గా షూట్ చేసేసారు. ఎంత చెప్పినా వేస్ట్ గైస్. ఇంతటితో లిమిట్ చేయడం బెటర్ దీని గురించి. సో ఫైనల్‌గా 'స్లీపింగ్ పిల్' లాంటి సీరియల్ రేంజ్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అడ్వర్టైజ్‌మెంట్ మూవీకి నాకైతే అస్సలు నచ్చలేదు మినిమమ్ కూడా. నా మనసులో ఉన్న రేటింగ్ ఇచ్చానంటే ఇప్పటివరకు నేను ఇచ్చిన రివ్యూస్ అన్నిట్లో కూడా రిలీజ్ రేటింగ్ మూవీ ఇదే అవుద్దేమో. బోరింగ్ అండ్ డల్. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.